మహా బ్రహ్మాస్తకుండికాహస్తాం సుధజ్యోతిస్వరూపిణి సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితాననాం మధ్యబిందు యుగలస్తనద్వయీం పార్శ్వబిందు రచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం పరాం మీడే కాళిసాది స్వరూపిణీం మాతృకావర్ణ లిప్తాంగీం మహాశ్రీచక్రమజ్జగాం మహాత్రిపుర సుందరీం. ఓం హ్రీం 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 గురుకృపా హి కేవలం, మాతృకృపా హి కేవలం. శ్రీమాత్రే నమః. మనం ఇతపూర్వం అమ్మవారి యొక్క నామంలో తాటంక యుగళీభూత తపనోడుప మండలాలు, యుగళీభూత యుగమండల, ఘళీభూత యుగమండల ఇవన్నీ తెలుసుకున్నాం. 10వ గుప్త నామం. యుగమండలం అంటే కొన్ని యుగములు కలిస్తే ఒక కల్పము అని, కొన్ని కల్పములు ఇంకా మాటలు వినపడుతున్నాయమ్మా. కొన్ని కల్పములు కలిపితే ఒక మన్వంతరం అని ఆ విషయాలు మనం గ్రహించాం. ఇప్పుడు 11వ నామము గుప్త నామం అమ్మవారు. ఈ నామం చెప్పే ముందు ఈ సర్వ సృష్టి కూడా మూడిటి మీద ఎలా ఆధారపడిందో చెప్తానమ్మా. అదే మహాత్రిపుర సుందరి, అదే విశ్వయోని ఎలా ఉందో ఇది ధ్యానంలో మాకు స్వానుభూతి జరిగితేనే ఇది నేను చెప్తున్నాను. అన్న 3 ఎప్పుడూ వెళ్ళి 2లో కలుస్తుంది, 2 వెళ్ళి ఎప్పుడు 1లో కలుస్తుంది, 1 వెళ్ళి ఎప్పుడు 0లో కలుస్తుంది. సో అంకెలన్నీ కూడా చివరికి శూన్యమయ్యేవే కానీ అన్ని కలిసి అనేకం అంతా వెళ్ళి ఏకంలోనే కలవాలి, ఏకం కూడా వెళ్ళి శూన్యంలో కలవాలి. ఇది సృష్టి ధర్మము. ఇదే శుద్ధ విద్య అంటారు. 3 దాటినవన్నీ కూడా మాయా విద్యలు. ఈ 3ను తెలుసుకోవటమే మహాత్రిపుర సుందరి. అదే నీ త్రిపుటి భంగం కావచ్చు. అది భంగమైనప్పుడు నువ్వు 2 అంటావు. అదే శివాశక్తి. అదే ఖడ్గమాల్లో శివుడికి వచ్చిన అహం బ్రహ్మాస్మి అంటాడు. ఆ అహం బ్రహ్మాస్మి అనేది కూడా మహావాక్యాన్ని కూడా అమ్మవారు చెరిపేస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకటవుతారు. ఆ ఒకటి చివరికి 0లో కలుస్తుంది. అంతా కూడా వ్యవహారం అంతా కూడా పరా అపర, ఈ వ్యవహారాలన్నీ కూడా పైన 3లోనే జరుగుతున్నాయి కానీ ఇక్కడ ఏమీ జరగట్లేదు. ఇదంతా కేవలం ఒక నీడగా, ఒక మాయగా ఉన్నట్టు. ఇదే స్వప్నావస్థ అంటారు అమ్మవారు. సృష్టి అంతా ఆవిడకి ఒక స్వప్నం. ఆవిడ జాగృతం కావటం అంటే విశ్వయోని వికసించటం, అది జాగ్రత్త. ఆ 3వ ఏది త్రిపుటి నుంచి, అదే అంటే త్రికోణం నుంచి ఈ భూపురాజు రేఖల వరకు ఆవిడ స్వప్నము అంటే ఏంటంటే కేవలం కళలు. మనం అనుకునే సామాన్య అర్థం కాదు. స్వప్నము అంటే ఏంటంటే సబ్ కాన్షియస్నెస్. అంటే ఏంటంటే ఆమె అనుకున్నది అది చేసింది స్వప్నంలో. సుషుప్తి మళ్ళీ వెనక్కి వెళ్ళటం, తర్వాత తుర్యం. ఏమ్మా 3, 2, 1, 0 ఏవి లేవు. తుర్యాతీతము ఇలా ఉంటుందమ్మా శ్రీ విద్య. అంతే కదా. ఇప్పుడు మీరు సుషుప్తిలో వెళ్తేనే కదా తుర్యంలో వెళ్ళేది. జాగ్రత్తలో నుంచి మీరు సుషుప్తిలో ఎలా వెళ్తారు? జాగ్రత్తలో ఉన్నవాళ్ళు స్వప్నం స్థితి దాటి, సుషుప్తి స్థితి దాటి మళ్ళీ తుర్యంలోకి వచ్చి తుర్యాతీతమై మళ్ళీ పరాశూన్యంలో. ఇదే సృష్టి క్రమము, సంహార క్రమము. అది వ్యక్తిగా నీకైనా, అది అమ్మవారికైనా, అమ్మవారి ఇచ్చ అయినా అదే అమ్మవారి ఇచ్చ. అందుకే ఆ ఇచ్చ చివరికి నీవు కూడా
నిన్ను కూడా వదలదు. ఆవిడ ఇచ్చే జరుగుతుంది నీలో కూడా. నువ్వు కూడా ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇంకేముంది అనే ఆలోచన కూడా ఆవిడే తెప్పిస్తుంది. మళ్ళీ నిన్ను తుర్యం వైపే తుర్యా దృష్టే ఇస్తుంది. అంతే జీవితం. జాగ్రత్త అంతా మాయ. ఏమా స్వప్నం, సుషుప్తి, తర్వాత నువ్వు ముందుకు వెళ్ళాల్సిందే. అదే కౌమార బాల్యావస్థ అంతా కూడా జాగ్రత్తలోనే ఉంటుందిగా. ఆటలు తప్ప ఏమున్నాయి? మన వయసును బట్టి కూడా చూస్తే కౌమార్యము, ప్రౌఢము, వృద్ధాప్యము, చివరికి మరణము, అదే తుల్యం. ఇలా మనం అర్థం చేసుకోవాలన్న. ఇప్పుడు 11వ గుప్తనామం తెలుసుకుందాం. ఇది ఎందుకు చెప్పాను అంటే, ఇది అమ్మవారి యొక్క ఇదంతా కూడా అమ్మవారి యొక్క ఆలోచనే కానీ, ఊహే కానీ, లేదా సంకల్పమే కానీ, ఇచ్చా జ్ఞాన క్రియలే కానీ మనవేమీ ఉండవు అన్నమాట భూమి మీద. ఎందుకంటే ఇవన్నీ చివరికి మళ్ళీ ఆవిడలోనే కలిసిపోయేది. మధ్యలో మనం అందులో నుంచి వచ్చాం కాబట్టి ఇది నాది అని ఒక ద్వైతం వచ్చింది కాబట్టి వేరుగా తనని తాను వేరుగా చూసుకొని మళ్ళీ వెంటనే తనలో తానుగా ఉండిపోయింది అమ్మవారు. అదే మహాప్రళయము అంటే. అర్థమైందా? అది మహానుభావులు ఆజానుభావులు ఏమంటారంటే, ఒరే ముందు నువ్వు నీలో నీవుగా ఉండటం నేర్చుకో అంటారు. అప్పుడు నీకు ఈ జాగ్రత్త బాధలు, స్వప్న బాధలు ఇవన్నీ ఉండవు. సుషుప్తి బాధలు ఉండవు. తుర్యంలో ఉండు, నీలో నీవుగా ఉండు, శ్రీకృష్ణుల్లో ఉండు అంటారు. అంటే ఏంటంటే వ్యవహారాలు చేయి కానీ వ్యవహారమే నేనుగా తిరక్కురా అంటారు. తుర్యాస్థితిలో నీకు శుద్ధ బోధ చేస్తారు. జాగ్రత్తలు చేసేవన్నీ కేవలం ఏంటి? జాగ్రత్తలు. బాబు ఇలా ఉండు, అలా ఉండని చెప్పేవి పురాణం, ఇతిహాసాలు ఇవన్నీ కేవలం అవి చూసి నేర్చుకునేవి. చివరికి ఆఖరిగా నీవు సద్గురువు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నీకు కేవలం ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, శ్రీ విద్య, శుద్ధ విద్య ఇదే చెప్తాడు. ఇంకేమీ చెప్పడు. అర్థమైందా? అదే తుర్య. సో ఆవిడ యొక్క, ఆ తల్లి యొక్క ఇదంతా ఆవిడ. షీజ్ ఓనర్ అమ్మా. ఓనర్ అంటే ఆమె మహారాణి, మహారాజ్ఞి. ఆవిడ చేతిలోనే ఇవన్నీ ఉంటాయి, మన చేతిలో ఏమీ ఉండవు. నీ సంకల్పాలతో సహా. రాజులు అంటే కేవలం ప్రజల్ని, దేశాన్ని పరిపాలిస్తారు కానీ ఆవిడ మహారాజ్ఞి ఎలా అయింది అంటే నీ మనసును కూడా ఆవిడ సామ్రాజ్యం. నీ మనస్సు అనేది నువ్వు ఏదైతే నీకు ఇచ్చిందో ద్వైతంలో, దానికి కూడా ఆవిడ మహారాజ్ఞి. నీ ఆలోచనలకి, ఊహలకి, వ్యవహారాలకి, కర్త, కర్మ, క్రియ అన్నిటికీ కూడా నేను చెప్తేనే నువ్వు చేయాలి. నేను ఇలా ఆలోచన చెయ్యి అంటే నువ్వు అలానే ఆలోచన చెయ్యాలి అని ఆవిడ యొక్క సంకల్పం. ఆవిడ కనుక అలా జారీ చేసింది అంటే ఆజ్ఞ అలానే ఉంటుంది. సృష్టి విరుద్ధంగా ఉండదు. అర్థమైందన్నా? అది మహారాజ్ఞి అంటే 4 శరీరాలు. ఏది? స్థూల ప్రపంచాలు, 14 లోకాలు, 14 లోకాల్లో ఉన్న సూక్ష్మ లోకాలు అంటే మీ సూక్ష్మ దేహాలు, సూక్ష్మతర శరీరాలు, సటిల్ బాడీస్ అంటారు దాన్ని. చివరికి మీ ఆత్మల్ని కూడా పరిపాలించేది మహారాజ్ఞి అని. పుట్టి మట్టిని, ఈ దేశాన్ని పరిపాలించేది కాదు, ఈ లోకాలని కాదు. ఆవిడేం చేసుకుంటుంది? లోకాలు సృష్టించి. అది శ్రీ మహారాజ్ఞి అంటే అదనమాట. అలా అర్థం చేసుకోవాలి. అంటే నా మనసుకి ఆవిడ, మన మనసంతా ఆవిడ నిండి ఉంది. సో ఆవిడ ఎలా ఆలోచన చేస్తే మనం కూడా అలానే ఆలోచన చేస్తాం. ఆ సంకల్పాలు అలానే చేస్తాం. ఎందుకంటే బయట నువ్వు వ్యవహారం చేస్తున్నావు అంటే బయట ఉన్న వస్తువులన్నీ కూడా మళ్ళీ అమ్మవారి. ఇంకా నువ్వు వ్యవహారం దేంతో చేస్తావు ప్రత్యేకంగా? అవునా? భోజనం చేయాలి, లేదా సంథింగ్ ఏదో ఒక వ్యవహారం చేయాలి, ఒక డబ్బు వ్యవహారం చేయాలి. ఆ డబ్బు ఎవరు? లక్ష్మీ స్వరూపం. నాతోనే నీకు వ్యవహారాలు ఉంటాయి. పక్క వ్యక్తి అనేది నువ్వు లేడు. వాడు కూడా నేనే. నాతో నేనే వ్యవహారాలు చేసుకుంటున్నాను. మీ ద్వారా అన్నిట్లోనూ ఉంటాను. నీ వ్యవహారం అంటే చూడండి ఎలా నిండిపోయి ఉందో అమ్మవారు. దీన్ని పరాశుని చేయమంటారు. అదే అమనస్కత అంటారు. ఎప్పుడైతే నీకు అమనస్కత వచ్చిందో నీవు ఆత్మలో స్థిరపడతావు. అంటే అమ్మవారిలో ఏకమై ఉంటావు. అప్పుడు నువ్వు దేవీ స్వరూపము. జీవుల్ని దేవుణ్ణి చేయటం. మనం భూమి మీదకి ఎందుకు వచ్చామంటే జీవుడిగా వచ్చి మనం చేయవలసింది ఏమిటి? దేవుణ్ణి చేయాలి. మళ్ళీ మనం దేవుణ్ణి చేయాలి, తర్వాత పక్కవాడిని దేవుణ్ణి చేద్దాం. కానీ అదే ఆత్మనే ఉద్ధరణ అని కృష్ణుడు చెప్పాడు.
పక్కవాడిని ఉద్ధరింపజేస్తానని చెప్పి నువ్వు తప్పులు చేస్తేనా? అందుకే ఎవరైతే అలా శుద్ధ విద్య అమనస్కత యోగంలో ఉంటారో వాళ్ళ మాటలు అందుకే వాళ్ళు చెప్పినవే గోల్డెన్ వర్డ్స్ అంటారు. మిగతా వాళ్ళు చెప్పినవి గోల్డెన్ వర్డ్స్ కావు. ఎందుకంటే వాడిని వాడు ఉద్ధరించుకోలేదు కాబట్టి బోధ బాగానే చేస్తాడు, చేసే వ్యవహారాలన్నీ లఫూట్ వ్యవహారాలు. అవునా? శుద్ధ బోధ ఎవరు చేస్తారు? వాళ్ళు దాన్ని ఆచరించి అమనస్క యోగం చేసి వాళ్ళల్లో వాళ్ళు తనలో తానుగా ఉండేవాళ్ళు. ఒక ఉదాహరణగా మీకు అర్థమయ్యేట్టుగా రామకృష్ణ పరమహంస కానీ లేదా మళ్ళీ ఇటువంటి మహానుభావులు వాగ్గేయకారులు ఇటువంటి వీళ్ళందరూ ఆ చింతనలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా భగవంతుడు శుద్ధ విద్య ఇస్తారు నీకు అమ్మా. అదే అమృతము అంటారు. అమృతం అంటే ఎక్కడో పాలసముద్రంలో చిలిపితే వచ్చిన అమృతం లేదు. అటువంటి గొప్ప గురువుల యొక్క సందర్శన, వారి శుద్ధ విద్య నువ్వు తెలుసుకోవటం, ఆ నవనీతాన్ని నువ్వు గ్రోలి నీవు నీ మనసుని వెన్న ఏమిటి కరిగిపోతుంది, కరిగిపోయి నెయ్యి అయిపోతుంది, ఘృతము. దాన్ని వెలిగించు, ఆత్మదీపాన్ని వెలిగించిన ఆయన. ఆ శుద్ధ విద్య నీకు అవి నేర్పుతుంది. ఆత్మదీపాన్ని ఎలా వెలిగించుకోవాలో అనేది కూడా శుద్ధ విద్య చెప్తుంది. ఇప్పుడు లకార బీజం మీద చెప్తున్నాను కాబట్టి ఇది కొద్దిగా ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. 11వ నామము భూయుత అంటే బీజముగా లకారమునందు ఉన్నది అని అర్థం. అవునా? లకారము లా అనేది వచ్చింది, ఆ అక్షరం వచ్చింది అంటే అది కేవలం ఇట్ డినోట్స్ దిస్ ఎర్త్ అంటే పృథ్వీ, వసుంధర. పృథ్వీ తత్వము కలది కాబట్టి లకారము అన్నారు. ఈ లకారము పంచదశిలో 3 సార్లు వస్తుంది. కైల, హసకహల, సకల, 3 ఉందిగా. ఇది సృష్టి చేయడానికే, ఈ లకార బీజాన్ని సృష్టి చేయడానికే ఆవిడ ఈశ్వరుడు సంకల్పం చేశాడు. ఈ 14 లోకాలు కూడా ఆ నిరాధారము ఆధారంగా, మూలాధారంగా ఈ లకారంతో, ఈ లఖ అంటే లా ఆకారము గలది. లా అంటే పృథ్వీ అని గుర్తుంచుకోండి అమ్మా. త అంటే అమృతము. ఇలా కొన్ని ఉంటాయి అమ్మా అక్షరాలు శ్రీ విద్యలో. ఇవన్నీ కూడా మీకు ఈ విద్యంతా కూడా విద్య వేరు నేను వేరు కాకుండా నువ్వే శుద్ధుడివి కావాలి. అదే విశుద్ధి చక్రం శుద్ధి కావటం అంటే. నీ నోటి నుంచి ఎప్పుడు కూడా శుద్ధ విద్యే రావాలి, మాయా విద్య రాకూడదు, వ్యవహారాలు చేయకూడదు. సో ఎప్పుడైతే నువ్వు అమనస్కత ఈ చేసావో, ఈ లకార లా అని ఉంది కదమ్మా. సో మనం పృథ్వీ తత్వంతో ఉన్నాం కాబట్టి మట్టి మనుషులం కదా, సహజంగా మట్టి ఆలోచనలే ఉంటాయి, భౌతికంగానే ఉంటాయి. ఇది మనస్సు చేత జరుగుతోంది కాబట్టి ఇది లకారాన్ని అంటే ఈ మనస్సుని అమనస్కం చేసి శుద్ధ విద్యలోకి వస్తావు. అప్పుడు నీ ఆత్మ నీ విశుద్ధి చక్రంలోకి వచ్చినప్పుడు చక్కటి మాటలు మాట్లాడతారు. అవునా? మహానుభావులు ఎలా మాట్లాడతారు? ఎంత సౌమ్యంగా మాట్లాడతారు. అవునా? అమ్మవారు మాట్లాడినట్టు ఉంటుంది వారి బోధ. అవునా? అది శుద్ధ విద్య అంటే అది. అపర విద్య నుంచి పరా విద్యలోకి వచ్చావు నాయన. విశుద్ధి చక్రం ఎందుకంటే అమ్మవారి స్థానమే అది. అక్కడి నుంచే ఆవిడ నీతో మాట్లాడుతుంది, కిందకి దిగదు ఆవిడ మాయ దిగుతుంది. విశుద్ధి మాయను తొలగించిన తర్వాత సంహార క్రమంలో కింద నుంచి పైకి నువ్వు వెళితే అప్పుడు అమ్మను పట్టుకుంటావు విశుద్ధిలో. అప్పుడు అయాచితంగా అప్రయత్నంగా గానం చేస్తావు. అమ్మ మరి అతను కాళిదాస్ చేయలేదు, మహానుభావులు చింతగనం చంద్రిక ఆనందగానం, మరి ఇన్ని వేల పాటలు ఆయన ఆశువుగా వచ్చేయి. అంటే అది కుటుంబ ప్రజ్ఞలమ్మ. అమ్మవారు తానే అమ్మవారు అయినప్పుడు వారికి ఏది సాధ్య అసాధ్యాలు ఉండవు, తెలుసుకోండి. సో భూయుత అంటే బీజముగా లకారమునందు ఉన్నది అని అర్థం. భూతత్వము లకారము చేత నిర్దేశించబడుతున్నది. ఇక్కడ లకారము భూతత్వము. ఏమా పంచభూతాల్లో
ఈ లకారం వచ్చింది అంటే ఈ భూమి ఆధారము అనేది నిర్దేశించబడుతుందమ్మా. లకారము పృథ్వీ తత్వ బీజము. ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఇవన్నీ శ్రీ విద్య టర్మినాలజీ అంటారు అమ్మా. టర్మినాలజీ అంటే ఒక్కసారి మనం ఒక నోట్స్ లో రాసుకున్నామంటే లకారము అంటే పృథ్వీ తత్వ బీజము అని ఇలా పెట్టుకొని ఇలా ఎన్ని అక్షరాలు వస్తాయో 50 మాతృకా వర్ణాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. అమ్మవారు అందుకే ఏంటంటే ఆ తల్లిని మాతృకా వర్ణ రూపిణి ఆవిడ, పంచాశతీత రూపిణి అని పాట పాడుతున్నారు కదా. అది సో ఆ అమ్మవారు ఆ లకారము ఈ యొక్క వర్ణముల యొక్క అర్థ తాత్పర్యాలు అంతరార్థాలు తెలుసుకుంటే ఏమా అమ్మవారు అప్పుడు గోచారం అవుతుంది. అమ్మ ఇలా ఉంటుంది, భగవంతుడి యొక్క స్వానుభూతి ఇలా ఉంటుంది అని. మనకు తెలియని వ్యక్తులు ఎలా ఉంటారు, ఏం మాట్లాడతాడు అని ఎంతో కంగారు పడతాము. తర్వాత మనకి తెలియకుండా మనకి ఆ చనువు కూడా వాళ్ళు ఇస్తే చనువు తీసుకొని మాట్లాడతాం, లేదు అంటే మళ్ళీ బిగుసుకుపోతాం. అలానే అమ్మవారి దగ్గర ఏంటంటే అమ్మా ఇవన్నీ తెలుసుకుంటేనే ఆత్మగానే వెళ్ళాలి, కానీ ఆత్మలో మళ్ళీ మనసు కలిపి నువ్వు చూడలేవు. అందుకే అమనస్క యోగము అన్నారు. 3వ కన్ను దగ్గర మనసు ఉండదు. మనసుతో నువ్వు చూసింది ఏమీ లేదు, దైవానుభూతులు రావు. ఏమ్మా కేవలం మాయలో పుట్టిన కళలు వస్తాయి. నాకు పలానా దేవుడు కనిపించాడు, పలానా వాడు కనిపించాడు, అవి మంచి సంస్కారాలే. సంస్కారం ఏమవుతోంది? ఇక రెండవది నీకేంటంటే ఆత్మానుభూతికి నువ్వు దగ్గరగా ఉన్నావని, తుర్యాసిడికి దగ్గరగా ఉన్నావని అమ్మా. మళ్ళీ తుర్యంలో మళ్ళీ నిన్ను పరీక్ష పెడుతుంది. తుర్యా జాగ్రత్త, తుర్యా స్వప్న, తుర్యా సుషుప్తి, తుర్యంలోకి రారా నువ్వు అంటుంది. ఇక్కడ కూర్చొని ఉన్నాను నేను హ్రీంకార బీజంలో అంటుంది అమ్మవారు. అమ్మా ఇన్ని 15 అవస్థలు నువ్వు దాటితే కానీ అమ్మ అనుభూతి రాదు. సో ఈ లకారం నుంచి నువ్వు మొదలు పెట్టాలి. కైలహరీం అసకహలహీం సకలహీం అని అంటున్నావు కదా. 3వ కూటమి ఏమిటి? పృథ్వీతత్వము. ఆవిడ ఎక్కడి నుంచి బయలుదేరింది? పరాశూన్యం నుంచి. కైల ఈ దేనికి? పరాశూన్యానికి గుర్తు. కా ఏమిటి? బ్రహ్మకి గుర్తు. టెక్నాలజీస్ అమ్మా. క ఈ ఏమిటి? ఈంకారం పరాశూన్యం నుంచి ఆ బ్రహ్మ కా అనే బ్రహ్మ బయటకు వచ్చాడు సృష్టి చేయటానికి అన్నట్టు అర్థం అన్నమాట. కైలా దేనికోసము? లా కోసం. హ్రీం ఆకాశాలు, ఆకాశ బీజం హ్రీంకార్ అమ్మా. అందుకే ముందు ఆకాశమే సృష్టించబడాలి, తర్వాతే సృష్టి వస్తుంది, స్థూల సృష్టి. అందుకే హ్రీం హ్రీం మూడు హ్రీంకారాలు కలిసింది ఈ యొక్క పంచదశి అమ్మా. అది నేను చెప్పాను కూడా ఖడ్గమాల్లో. అలానే అసక అంటే ఏమిటి? ఆ ఆకాశమే ఆవిడ మనసు, ఆ ఆకాశమే ఆవిడ హృదయ స్థానం. ఆ అసకలోనే ఆవిడ ఏంటంటే తన శ్రీవారితో ఆయన స్పర్శ వల్ల పొంగిపోయింది. అసక అంటే ఆనందము, చిరునవ్వు, మందహాసము, తన్మయత్వము. ఆ ఆనందంలో ఏమొచ్చింది? కైలహరీం హసకహల హ్రీం సకల. సకల అంటే సకల భువనాలు వచ్చాయి నాయన, సకల ఈ శ్రీచక్రం అంతా వచ్చింది. అతల వితల సుతల రసాతల మహాతల పాతాలు ఇవన్నీ లోకాలు. మళ్ళీ పైన ఓంభు అన్ని కూడా ఆ హ్రీం బీజం నుంచి ఆవిడ 2వ కూటమి కామరాజ కూటమి అంటారు. మొదటి కూటమేమో వాగ్భవ కూటమి అంటారు. 3వది శక్తి కూటమి అంటారు. శక్తి అంటే ఏంటంటే ఇక్కడ అక్కడ ఉన్న వారి సంకల్పం శక్తి అయిందని, ఫిజికల్ ఎనర్జీ. సూర్యుడి నుంచి మనం పుట్టాము, సూర్యచంద్రులు అని సింపుల్ గా చెప్పేశారు. ఒక అమ్మవారి యొక్క కాశీ మజిలీ కథలా చెప్పేశారు శ్రీ విద్య. ఇక్కడే కాదు, ఇంకా దీన్ని మీరు ఏంటంటే ముందుకు వెళ్ళాలి, ఇంకా పెరగాలి, మీ మేధస్సు ఇంకా పెరగాలి అమ్మా. ఇక్కడ ఇంతవరకు చాలే, గురువు గారు ఇంతవరకే చెప్పారని అనుకోవద్దు. ఇది అనంతము. ఇది ప్రాథమికంగా నీకు ఇచ్చిన నేను ఒక బీజం నాటానంతే. దీన్ని మీరు రోజు నీళ్లు పోసుకోవటం, దాన్ని మొక్కగా చూడటం అమ్మా. అది
సో లకారము పృథ్వీతత్వ బీజము, పృథ్వీతత్వ తేజము. కాబట్టి భూయుత అంటే పంచదశి మంత్రంలోని లకార స్వరూపం అని అర్థం. అర్థమైందా నేను చెప్పింది? పంచదశిలో లకారం 3 సార్లు వస్తుంది కాబట్టి కేవలం లకారాన్ని సృష్టించడానికి ఈ తల్లి భూయుత అయింది. భూమిని సృష్టించడానికి వసుంధరగా, మూలాధారంగా, లకారముగా ఆవిడ ఆ పరాశూన్యం నుంచి, ఆ విశ్వయోని త్రికోణం నుంచి బయలుదేరి అన్ని ఆకాశాలు, 5 ఆకాశాలు, నీకు కూడా ఉంటాయి 5 ఆకాశాలు అమ్మా. మూలాధారం కింద నుంచే ఉంటాయి. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అమ్మా. మీకు సంగీతం నేర్చుకునే వాళ్ళకి ఈ పదాలు ఈజీగా అర్థం అవుతాయి. పరా ఎక్కడుంది? మూలాధారంలో, అభావంలో ఉంది. పశ్యంతి ఎక్కడ వస్తుంది? స్వాధిష్టానంలో వస్తుంది, మణిపురంలో వస్తుంది. అంటే స్వాధిష్టానం నుంచి మూలాధారం దాకా కూడా అంతా కూడా పరా పశ్యంతియే. పశ్యంతి నాదం. మణిపురం నుంచి నీ హృదయస్థానం అంతా మధ్యమ, అక్కడ అక్షరాకృతి పొందుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నవన్నీ కూడా ఇవన్నీ పరా నుంచి వస్తుంది. అమ్మవారు దయ, ఈ నోట్లోంచి ఈ అక్షరం వస్తుంది అంటే అమ్మవారి హృదయం. మళ్ళీ వైఖరిగా ఓంకారం నుంచి మీకు నేను చెప్తున్నాను ఈ శుద్ధగించే. అది నాకు వెస్ట్గా ఏమిటి? నాకు ఒక నోరు ఉంది కాబట్టి నోరుతో చెప్తున్నాను ఇవన్నీ. అందుకే ఇవన్నీ ఆకాశ విద్యలు అంటారు. స్థూల విద్యలుగా ఆకాశ విద్యలమ్మ. ఆకాశాల గురించి తెలుసుకోవటం ఆకాశ విద్య. యు బి ఎ స్కై అన్నారు. స్కై ఇస్ ద లిమిట్. ఎంతవరకు వెళ్ళగలుస్తావు వెళ్ళు. భూతాకాశ, తన్మాత్రాకాశ, అహంకారాకాశ, మహదాకాశ, అవ్యక్తాకాశ, మళ్ళీ పరాశూన్యము. ఇన్ని ఆకాశాలు దాటుకుంటూ వెళ్ళవలసింది. అదే పైనుంచి వస్తే పరా, పశ్చింతి, మధ్యమ, వైఖరి. ఇక్కడ మనకేంటంటే అలా నోటి నుంచి మన అభావాలన్నీ మూలాధారం. లకారం కదా, నీకు కూడా ఆధారమే. నువ్వు మాట్లాడాలి అంటే నీకు పరాలో ఏదో ఒకటి ఉండాలి ఆలోచన. అది నెమ్మదిగా ఎంత స్పీడ్గా వస్తుందో ఇప్పుడు. పశ్యంతి, మధ్యమ, వైఖరిగా వచ్చేస్తుంది. కిందది లేకపోతే నోట్లోంచి ఏం మాట్లాడతాం? మూగవాడండి, మూకాంబిక అమ్మవారు. మరి ఇగో మూకాంబిక అమ్మవారు లేదు. వాగ్వాదిని, వాడి చిన్నప్పటి నుంచి మాటలు తత్త అంటాడండి. అది అంటే భావాలు రావాలి కదా, భావాలు పరాలో ఉండాలి. ఉంటే అవి నోటి నుంచి వస్తాయి. నాకు ఇలా అనిపిస్తోంది, నేను ఇది తినాలనిపిస్తోంది, నీతో ఇలా మాట్లాడాలనిపిస్తుంది అని వాడు చెప్పాలి అంటే అవన్నీ అక్షరాకృతి పొందాలి. ఇదంతా అమ్మదయ్యా. అందుకే సరస్వతి పూజ అనేది ఒకటి పెట్టారు, అవునా? పంచమి నాడు వాక్ ఇస్తుంది. వాక్ ఎటువంటి వాక్? పరావాక్ ఇస్తుంది. ఆ తల్లిని ఆరాధిస్తే. లేదు అంటే మాయా వాక్ ఇస్తుంది. మాయతో కూడుకున్న మాటలే వస్తాయి. ఎంతుందమ్మా లకారం అంటే. సో భూయుత అయిపోయిందమ్మా. ఇది పంచదశిలో కూడా ఇంత విశిష్టతని మరి పెట్టుకుంది. అంటే ఈశ్వరుడి యొక్క సంకల్పం అంతా లకారము. అంటే సృష్టి చేయటమే లకారం. అక్కడి నుంచి వచ్చింది భూమి అనేది. భూమి లేకపోతే సృష్టి ఎలా ఉంటుంది? కింద పైన అమ్మా, ఊర్ధ్వ అధ పార్శ్వ. నేను ఇప్పుడు చదివాను కదా, ఇప్పుడు ఏం చదివాను? ఆ 3 త్రికోణాలు, విశ్వయోని త్రికోణాలు ఉన్నాయి కదమ్మా. విశ్వయోని త్రికోణాలు మీకు మళ్ళీ చదివి ఎందుకు గురువు గారు చదువుతున్నా? నమస్తే భువనేశాని, నమస్తే ప్రణవాత్మికే. ప్రణవం, ఫస్ట్ ప్రణవం ఈం నుంచి సర్వ వేదాంత సంసిద్ధే, అన్ని వేదాంతాలకి హ్రీంకారమూర్తియే. ఆ హ్రీంకార తల్లికి అగ్రబిందు పరికల్పితాననాం మధ్య బిందు. అగ్రబిందు అంటే ఏమిటి? పైనది పరాశూన్యము. మధ్య బిందు యుగల స్తనద్వయం అంటే 4 త్రికోణంలో 4 ఉంటాయి కదమ్మా. మధ్యలో ఒక చుక్క, మళ్ళీ త్రికోణంలో 3 చుక్కలు పెడితే మొత్తం 4 అయినాయి, అవునా? మీరు ముగ్గేస్తారుగా, ఒక చుక్క పెట్టి మళ్ళీ సైడ్ లో 3 చుక్కలు పెడితే ఎలా ఉంటుంది? పైన బిందువు. అగ్రబిందు పరికల్పితానం మధ్య బిందు యుగల స్తనద్వయం. యుగలము అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను కదా మీకు. యుగలీభూత, యుగలి అని వారిద్దరు భార్యాభర్తలు. యుగల స్తనద్వయం. పార్శ్వ బిందు అంటే పార్శ్వంగా. మనకు కూడా పార్శ్వం నొప్పి వస్తుందండి, సైడ్ అంతా తలనొప్పి వస్తుందంటే అంటే ఆ యొక్క యాంగిల్ ఏమా
ఆ అమ్మవారి యొక్క త్రికోణంలో ఒక సైడ్ పార్శ్వ బిందు రచనా గుణస్పదం అంటే విశ్వరచన చేయటానికి బయలుదేరుతోంది. అది నవమితే అంటే 9, పరశివే పరాం కళాం, ఆ కళ నుంచి, ఆ చిత్కళ నుంచి ఈ కళలు వస్తున్నాయి అని ఈ అందుకే వాళ్ళిద్దరు గురు పదద్వంద్వం గురు గోవింద రూపిణి అంటారు. చాలా అర్థమైందా సింపుల్ గా? అంటే ఇదంతా ఆకాశ విద్య నాన్న. అందుకే ఇది ఒకరికి చెప్పే విద్య కాదు, ఇది నువ్వు అనుభూతి చేసుకునేది. అన్ని పురాణాల్లో రాముడు ఎలా ఉంటాడు ఏం విన్నావో అది చెప్పగలుగుతావు, కానీ శ్రీ విద్య చెప్పలేవు అమ్మా. నీకు చెప్పడానికి అమ్మవారు ఆజ్ఞ ఇవ్వదు, అది అనుభూతి వరకు కొందరికి ఆజ్ఞ చేస్తుంది. కొందరు లోక కళ్యాణార్థం ఉన్నవాళ్ళు విశ్వగురువులు సద్గురువులు, వారికి ఆ యొక్క వాక్ అనేది ప్రసాదిస్తుంది. అదే పరావాక్. ఆకాశం గురించి హ్రీం బీజం గురించి చెప్పాలి అంటే నీకు అది స్వానుభూతి నీకు ఉండాలి ముందే. ఉన్నవారికి అప్రయత్నంగా అయాచితంగా ఇస్తుంది. ఏమన్నా నువ్వు అడగవలసిన అవసరం లేదు. అక్కడ దాకా చేరుకోలేని వాళ్ళు అసమర్థులు ఎవరైతే ఉంటారో కింద సంకల్పాలు చేసుకుంటూ ఊరికే అమ్మవారిని ప్రాణం తీస్తూ ఉంటారు. నాకు అది ఇవ్వమ్మా, ఇది ఇవ్వమ్మా. ఇస్తుంది, ఇవ్వదని కాదు, కానీ ఓరి కాలాన్ని బట్టి ధర్మాన్ని బట్టి ఇస్తుంది. ఎలా పడితే అలా ఇస్తామా? ఇప్పుడు మన తల్లిదండ్రులము ఇంట్లో పిల్లలు ఎప్పుడు పడితే ఏది అడిగితే అది కొనిచ్చేస్తామా? విచక్షణ పెడతాం కదా, ధర్మ విచక్షణ పెడతాం కదా. వీడికి ఈ చిన్న వయసులో వాడికి స్కూటర్ కొనిస్తే ఎక్కడ యాక్సిడెంట్ చేస్తాడని అదొక భయం. ఇప్పుడు వదిలేదన్నా డిగ్రీ అయిన తర్వాత చూద్దాం అంట. సో ఈ సంకల్పాలకు అర్థం లేదంటే అర్థం ఉంది, కానీ కాలధర్మం ఉంది ఒకటి, ఆ కాలంగానే వస్తాయి. ఆ కాలం దాటిన వాడు ఎవరైతే ఉంటాడో ఈ యోగి, వాడికి కాలధర్మాలను ఈ కర్మలతో వాడికి పని లేదు. వాడు ఇలా పడితే వాడు ఏం తలుచుకుంటే అది అప్రయత్నంగా ఈ భూమి మీద తీసుకొస్తాడు. వాడే గురువు, సద్గురువు. ఏమా సాయిబాబా తీసుకురావట్లేదు. మామిడి పళ్ళ సీజన్ కానప్పుడు కూడా వర్షాకాలంలో కూడా మామిడి పళ్ళు కూడా అనిమా సిద్ధి గరిమా సిద్ధి గాల్లో చేతి పెట్టంగానే ఆ మామిడి పళ్ళు చేతిలో వస్తుంది, నీకు ఇస్తాడు. ఎలా జరిగింది? ఇదన్నమాట, ఇదే రహస్యం అమ్మా. బేట ఆయన చేసేది అంటే ఆయన మహత్తు కాదు అని అక్కడ ఆయన చెప్తోంది. అల్లా మాలిక్, అమ్మవారు ఇచ్చింది నీకు ఇస్తున్నాను, పండు తీసుకో, ఇదిగో నా చేతి నుంచి రుద్రాక్ష వేసుకో తల్లి, ఇలా రా అమ్మ నువ్వు ఇది వేసుకో, ఈ కుంకుమ పెట్టుకో, ఈ మంత్రం ఇస్తాను చేసుకో అంటే ఇవన్నీ అమ్మవారు గురు రూపం నుంచి నీకు అన్ని ఇస్తోంది. అర్థమైందా? ఆయన ఇవ్వటమే గొప్ప విశేషం. అడగకుండా అడిగి తీసుకోవటం, బలవంతంగా తీసుకోవటం ఆయన మొహమాటంలో పెట్టి అవి పెద్దగా ఏంటంటే పెద్దగా పనిచేయవు, అంతేగా. అంటే కాలధర్మంగా పనిచేస్తాయి అంతేగాని నువ్వు అది ఎక్కువ పవర్ చూపించాలి అన్నప్పుడు ఆయన ప్రయత్నంగా అయాచితంగా ప్రేమగా అభిమానంగా పిలిచి ఇచ్చాడనుకో, అది పనిచేస్తుంది. అన్ని కాలాలు పనిచేస్తుంది. బలవంతంగా తీసుకునేవన్నీ కాలధర్మాన్ని అనుసరించే కోరికలు తీస్తాయి. ఓకే, అర్థమైంది కదా? అమ్మ బంగారు తల్లులందరికీ చెప్తున్నానుగా, ఇదే సింపుల్. అందుకే అమ్మవారి తలంపు ఎంత ఆనందంగా ఉంటుందో, ఇంకెవరిని తలంచుకున్నా కూడా విసుగు ఏంటి, కోపము, చిరాకు అన్నీ వచ్చేస్తాయి. కానీ అమ్మవారిని తలుచుకున్నాం అనుకో, అమ్మ దగ్గరికి వెళ్తుంటే ఆనందంగానే వెళ్తాం. ఆలోచనలో కానీ, స్థూలంగా కానీ, సూక్ష్మంగా కానీ, సూక్ష్మతరంగా కానీ, ఆత్మగా కానీ. అలాంటప్పుడు నీకు మరణం మీద ఎందుకు భయం? మృత్యువర్మ అమృతంగామయ్య, అమృతం తాగటానికి వెళుతూ ఇక్కడ నేను పోతున్నానని మరణం వచ్చిందని ఎందుకు ఏడవుతాను తల్లి? అది